దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ రోజ్గార్ టు జీవికా మిషన్ 2025 చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ వికసిత్ భారత్ రోజ్గార్ టు జీవికా మిషన్ చట్టం ద్వారా దాన్ని 125 రోజులుగా పెంచారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యాన్ని మరింత బలోపేతం చేశారు. వేతనాలు ఆలస్యమైతే అదనపు పరిహారం చెల్లించే నిబంధనను కూడా చేర్చారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను గ్రామ సభలు గ్రామ పంచాయతీలే రూపొందిస్తాయి. కుటుంబాల నమోదు, జాబ్ కార్డుల జారీ, పనుల ఎంపిక పూర్తిగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ చట్టం కింద కనీసం 50% పనులను గ్రామ పంచాయతీల ద్వారానే అమలు చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నైపుణ్య కేంద్రాలు, షెడ్లు, సంతల ఏర్పాటు వంటి పనులు చేపట్టి గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించనున్నారు. ప్రజెంట్ ఇప్పుడు విబిజీ రామ్జీ 2025 అనే యాక్ట్ కొత్తగా అమలుకి వచ్చింది. సో దాని గురించి మనం ప్రస్తుతం సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు విబిజీ రామ్జీ అనే ఒక యాక్ట్ కొత్తగా వచ్చింది కదా, మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి కానీ, గిరిజనులకు, రైతు కూలీలకు ఒక మంచి శ్రేయస్సు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. విబిజీ రామ్జీ 2025 కేంద్ర ప్రభుత్వము యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాల వారికి, గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వికసిత్ భారత్ 2047 అంటే మన భారతదేశము 2047 వరకు ఏ విధంగా అభివృద్ధి పరచాలనే ఒక ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047ని తీసుకురావడం జరిగిందో అందులో భాగంగానే గ్రామీణ పేద ప్రజలను, అదేవిధంగా గ్రామీణ రైతులను, గ్రామీణాభివృద్ధిని 2047 వరకు ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి ఈ విబిజీ రామ్జీ అనే యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ రైతులు, గ్రామీణ పేద ప్రజలు, రైతు కూలీలు ఏ విధంగా నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని, ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇదివరకు ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉండే. అంటే యూపీఏ ప్రభుత్వంలో ఎంజీ నారేగా అనే ఒక ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని స్థానంలో ఈ కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది.